డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హఠాత్తుగా ప్రకటన ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసినావా? నన్ను ఏమన్నా అడిగినావా? అడిగింటే నేను స్వతహాగా రాజీనామా చేసేవాడిని కదా. ఇక్కడ మాకు వర్గాలు లేవు, పార్టీకి పనిచేస్తాను, అందరినీ కలుపుకొని పనిచేస్తాను. ఈరోజు నువ్వు హఠాత్తుగా ప్రకటన, దొంగచాటుగా ప్రకటన ఇవ్వాల్సిన పని లేదు. నిన్ను చూసే ఒక ఉదాహరణ గుర్తుకు వస్తూ ఉంది. స్వాతిముత్యం సినిమా చాలామంది చూసే ఉంటారు. దాంట్లో కమల్ హాసన్ ఆయన ఏ విధంగా నటిస్తున్నాడో ఆ విధంగా నువ్వు నటిస్తున్నావు. ఆ సినిమాలో ఠక్ అని చెప్పి రాధికాకు పోయి తాలిపట్టు కడతాడు కమల్ హాసన్. ఆ విధంగా నువ్వు ఏమి చేస్తావో నీకే అర్థం కాలే. ఠక్ అని చెప్పేసి మార్పులు చేర్పులు చేసేస్తాడు. చెయ్యి, ఇవ్వు, సమన్వయంతో ఇవ్వయ్యా. ఊరికే నువ్వు టక అని చెప్పి మార్పులు చేసుకుంటా. ఇది చెప్తే కదా, ఇది సౌదీ అరేబియానా, కువైట్ కాదా, ఇది భారతదేశము. ఇక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. నీ సాంప్రదాయం వేరు, నువ్వు చేస్తా అంటే పద్ధతులు వేరు. ఏమంటే మేము గౌరవిస్తాను. అలా హజ్ అంటే హాజీ అంటే గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. నువ్వు టకటగా అని మార్పులు చేసి మళ్ళీ నాకు వేరే వ్యక్తితో ఫోన్ చేయించినాడు. నీకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తాము, ఈ మండల స్థాయి పదవిని మీరు వేరే వాళ్ళు అదే ఫలానా వ్యక్తికి ఇచ్చేస్తే మీకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని. అయ్యా, నా పదవితో నేను పదవుల కోసం ఆలోచన చేసే వ్యక్తిని కాదు. ఏదైనా పదవి తీసుకున్నా దాన్ని న్యాయం చేసే విధంగా పనిచేసినాను. 2013లో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఇదే తలుపుల గ్రామానికి ఒక రూపురేఖలు తెచ్చిన ఘనత నాకుంది. 2014లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు, ఆ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్న సమయంలో నేను ఇక్కడ గెలిచిన